నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సలీం సార్ని. నిన్న మనము ప్రాస్పెక్టింగ్ గురించి తెలుసుకున్నాము. ప్రాస్పెక్టింగ్లో రెండు భాగాలు చేసి సస్పెక్టింగ్, ప్రాస్పెక్టింగ్ అని చేశాము. బట్ నిన్న ఎంతవరకు మీరు డేటా కలెక్ట్ చేశారు? అదండి, నిన్న మనం అనుకున్న డేటాని నిన్న ఒక 15 టైప్ ఆఫ్ వ్యూలో మనము ఏ వ్యూలో వెళ్తే మనకు ఎక్స్ట్రా బిజినెస్ వస్తుంది అనే దాని గురించి నిన్న మనం ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నాం. ఆ లిస్ట్లో నుంచి ఎంత డాటా కలెక్ట్ చేసుకున్న లిస్ట్లో నుంచి ఎంత డాటా సెలెక్ట్ చేసి ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేశాం. నిన్న తయారు చేసిన ప్రాస్పెక్టింగ్ లిస్ట్కి అడిషనల్గా ఇంకొంచెం నిన్న ఆల్మోస్ట్ మనం ఒక 15 పాయింట్ల వరకు ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈరోజు మనం ఇంకొన్ని దానికి అడిషనల్గా ఇంకొక 5 పాయింట్లు కానీ ఒక 6 పాయింట్లు కానీ యాడ్ చేద్దాం. ప్రాస్పెక్టింగ్ అంటే నేను అనుకున్నాం మనం కలెక్ట్ చేసిన డేటాలో నుంచి సెలెక్ట్ చేయడాన్ని ప్రాస్పెక్టింగ్ అంటారు. బట్ మనకు ఏజెన్సీగా ఎక్కువగా ఈరోజు మనకు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, మనం ఉదయం లేయంగానే ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే డేటా లేకపోవడమే పెద్ద ఇబ్బందికరంగా ఉంది. మనం ఫస్ట్ రేపు మనం ఎవరిని కలవాలి, మన దగ్గర ఉన్న డేటా కలెక్షన్లో నుంచి సెలెక్ట్ చేసిన లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ లేదా ప్రాస్పెక్టింగ్ మనం రాసి పెట్టుకొని మనం కలవడం మొదలుపెట్టాము అంటే మనకు బిజినెస్ వస్తుంది. బట్ నిన్నటి వాటికి ఇంకొంచెం అడిషనల్గా ఒక 5 to 10 పాయింట్స్ యాడ్ చేసుకున్నాం. రిలీజియస్ వైజ్గా ఇప్పుడు కొన్ని గ్రూప్స్ క్రియేట్ అయినాయి, కమ్యూనిటీస్. అలా ఆ రిలీజియన్ గ్రూప్లో మనకు యాడ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, అక్కడ మనం ఆ కమ్యూనిటీలో ఉండే టోటల్ రిలీజియన్ గ్రూప్కి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి మనకు కస్టమర్ అవ్వచ్చు. మనం జాయిన్ అవ్వండి, లేదా జాయిన్ అయి ఉన్న దాంట్లో మన ఫ్రెండ్స్ కస్టమర్స్ ఉంటే వాళ్ళ ద్వారా నుంచి కూడా, ఎట్లా మన వాట్సాప్ గ్రూప్ లాగానే రిలీజియన్ గ్రూప్లో నుంచి కూడా మనం కొంతవరకు డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చిన డేటాలో నుంచి మనము సెలెక్ట్ చేసి కొత్త బిజినెస్ కోసం మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్స్ అంటే మనం డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, సిఎస్ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఆ పర్టికులర్ డే అంటే డాక్టర్స్ డే అలా వచ్చినప్పుడు వాళ్ళను వెళ్ళి మనం కలవడం వల్ల మన ప్రొఫెషనల్కి కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. మనం అక్కడ కలిసి ఏం చేసేది ఏమి ఉండదండి. జస్ట్ మనం ఒక బొకేను లేదంటే ఒక షాల్వను తీసుకెళ్ళి కలిసి వాళ్ళకి విషెస్ చెప్పడం. దానివల్ల ఏమవుతుందంటే, మనకు ఇలా కంటిన్యూటీకి ఎలా ప్రాస్పెక్టింగ్ అవసరము, రేపు ఇతరాలు మనకి ఎల్ఐసికి సంబంధించింది ఏదైనా అతనికి అవసరం కలిగినప్పుడు ఖచ్చితంగా మనల్ని గుర్తిస్తాడు. అదేవిధంగా ఏరియా వైజ్ బిజినెస్, ఇక్కడ మనం విలేజ్ ఉండొచ్చు, టౌన్ ఉండొచ్చు, సిటీ ఉండొచ్చు, మెట్రో సిటీ ఉండొచ్చు. బట్ మన ఏరియా వైజ్గా మనము బిజినెస్ని ఎలా తీసుకురావచ్చు? సింపుల్ అండి. మనం విలేజ్లో ఉన్నాం అనుకోండి, విలేజ్లో మహా అయితే ఉన్న ప్రతి ఇంటికి మనం ఏజెంట్ అని తెలియజేయచ్చు. లేదు చిన్న చిన్న సిటీస్, పెద్ద సిటీస్ అయితే మనం కవర్ చేయలేము. మనం ఉన్న సిటీస్లోనే ఒక 1 or 2 కిలోమీటర్స్ లోపల మనం ఏదన్నా ఒక యాక్టివిటీ లాగా చేస్తూ ఉంటే మనం ఎల్ఐసి ఏజెంట్గా గుర్తింపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, దానికి రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అని చెప్పేసి ఒక బ్యానర్ అండి, అక్కడ మన ఫోటో వేసుకోండి బ్రహ్మాండంగా. కింద మనం ఎల్ఐసి ఏజెంటు, ఏ బ్రాంచి, ఇలా మనమున్న వితిన్ 2 కిలోమీటర్స్ లేదా 5 కిలోమీటర్స్ లోపల కొంచెం కొంచెం డిస్టెన్స్తో ఒక ఫ్లెక్సీ వేయించుకున్నాం అనుకోండి. మన ఫ్లెక్సీ మనమే, నేనేమంటున్నానంటే మన ఫ్లెక్సీయే మనం వేసుకోవడం వెళ్ళాము. ఆ దారిని వెళ్ళే ప్రతి ఒక్కరూ మన ఫ్లెక్సీ వైపు మన కన్ను పడవచ్చు, వాళ్ళ కన్ను పడవచ్చు. దానివల్ల ఏమవుతుంది, సో ఫలానా ఎక్స్ ఏజెంటు అని ఒక రికగ్నైజేషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఏరియా వైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ గ్రూప్స్, ఆ గ్రూప్ని మనం జనరల్గా టచ్ చేయం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకు పెద్దగా బిజినెస్ రాదేమో అని ఒక చిన్న నెగిటివ్ పాయింట్స్. లేదండి, వాళ్ళ నుంచి మనకు చాలా ఎక్కువ బిజినెస్ వస్తుంది. మనం జనరల్గా వెళ్తే ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో పెద్దగా పలకరించాం. వాళ్ళు మీరు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు
మీరు పలకరించడం వల్ల బహుశా ఆయన బిజినెస్ మనకు రాకపోవచ్చు, ఆయన ఏజ్కి మనం బిజినెస్ ఇవ్వలేకపోవచ్చు. కానీ వాళ్ళ మనవాళ్ళ పేరు మీద మనవరాళ్ళ పేరు మీద పాలసీ తీసుకునే దానికైతే 100% అవకాశం ఉంది. అలా మనం టచ్ చేయడంలో అయితే ఇబ్బంది లేదు కదా. అలాంటి గ్రూప్ని కూడా మనము అగైన్ మనకు జీవన్ శాంతి, అక్షయ్ లాంటి పాలసీలు కూడా 100% రావచ్చు. కానీ మనం ఆ వేలో ప్రజెంటేషన్ ఇవ్వట్లేదు. ఆయన దగ్గర బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉండొచ్చు, కానీ మనకు చెప్పడగా బ్యాంకులో నాకు ఇంత అమౌంట్ ఉంది, దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అని అన్నాడుగా. మనం ఒకసారి వాళ్ళని టచ్ చేయడం వల్ల మనకు అడిషనల్గా ఆ బెనిఫిట్ అయితే కలుగుతుంది. తర్వాత ఇంకొక యాక్టివిటీ లేడీస్ గ్రూప్స్ అండి. మీరు గమనించారో లేదు, మనకు లేడీ ఏజెంట్స్కి అయితే ఇది ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుందని నా అభిప్రాయం. లేడీ ఏజెంట్స్కి వర్కౌట్ అవ్వాలని ఎక్కడ లేదండి. మనమైనా ఒక యాక్టివిటీ లాగా లేడీస్ గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ అంటే ఏం లేదండి, మన సొసైటీలో లేదా మన కాలనీలో మన వీధిలో ఉండే వాళ్ళకు ఒకరోజు ముగ్గుల పోటీ, దాని స్పాన్సర్షిప్ మనమే. లేదంటే ఈ మధ్య లేటెస్ట్గా వంట వార్పు, ఇటువంటి యాక్టివిటీస్ మనమే. ఒకవేళ లేడీ ఏజెంట్ అయితే మేడం గారు చేయొచ్చు, లేదా మీరు జెంట్స్ ఏజెంట్ అయినా ఇబ్బంది లేదండి. మనం ఆ యాక్టివిటీ చేసి ఒక చిన్న చిన్న ప్రైజ్ కిట్టి పార్టీస్ లాగా పెట్టామనుకోండి, ఆ వీధిలో ఎల్ఐసికి సంబంధించి ఏదైనా అవసరమైనప్పుడు పర్టికులర్గా మన ఏజెంట్ మిత్రుడే గుర్తొస్తాడు. పక్క ఊర్లో ఉండే ఏజెంట్ మిత్రుడు అయితే గుర్తురాడు. ఒకవేళ వాళ్ళ ఏజెంట్ అతను అయినప్పటికీ కూడా మీరు ఇలాంటి యాక్టివిటీస్లో రెగ్యులర్గా మీరు కనపడుతూ ఉంటే, జో దిక్తా హై ఓ బిక్తా హై అంటే మనం దాన్ని ఏమనాలంటే, ఎవరైతే మనం రెగ్యులర్గా మార్కెట్లో కనపడుతుంటామో వాళ్ళకు బిజినెస్ వచ్చేదానికి 200% ఛాన్సెస్ ఉన్నాయి. ఇదొకటి. అగైన్ న్యూ మ్యారీడ్ చూడండి, మనము గత 1 సంవత్సరం నుంచి మన ఇంట్లోకే కనీసం 15, 20, 30, 50, 100 పెళ్లి కార్డులైనా వచ్చి ఉంటాయి. బట్ ఏ రోజైనా మనము అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఏదో ఒక తరపున ఖచ్చితంగా పిలుస్తారు, వాళ్ళ తరపున మనం పెళ్లికి వెళ్తాం. బట్ ఈ న్యూ బార్న్ కపుల్స్ని మనం ఏమైనా టచ్ చేస్తున్నామా పాలసీకి? ఎందుకంటే వాళ్ళ జీవితంలో కొత్తగా ఆరంభిస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని ఆ రోజు నుంచి కొత్తగా ఆరంభిస్తున్నారు. అలాంటి మూమెంట్లో అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. బట్ మనం అడిగే పాలసీ ఎంత ఉంటుందండి? చాలా చిన్నదిగా ఉంటుంది. అది కూడా మనం ఎవరికి అడుగుతున్నాము? వరుడైతే వధువుకి అడుగుతున్నాము, వధువు అయితే వరుడికి అడుగుతున్నాం. సో మీకు ఈ మ్యారేజ్ డేకి ఒక డిఫరెంట్ గిఫ్ట్ లాగా ఉంటుంది అని మనము గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు వాళ్ళ మ్యారేజ్ డే రోజే మన 300 ఫామ్ మీద కూడా సంతకం పెట్టించేదానికి చాలా వరకు అయితే అవకాశం ఉంది అంటే నాకు తెలిసింది. అగైన్ మ్యారీడ్ అయినాయి, ఒక 1 year 2 years మ్యారీడ్ అయిన కపుల్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు, న్యూ బోర్న్ బేబీస్. ఈ ఛానల్ని మనం టచ్ చేయట్లేదు. ఈ సెగ్మెంట్ని మనం టచ్ చేయడం వల్ల మనకు ఇందాక మనం 200 అన్నాం, ఇక్కడ 1000% గ్యారంటీ ఉంది. ఎందుకంటే వాళ్ళ పుట్టిన పాపకో బాబుకో ఏదో ఒకటి చేయాలనే టార్గెట్ ఈ రోజు నుంచే మొదలు పెడతాం. సో మనం ఎంత వాళ్లకు గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో, వాళ్ళకి అర్థమయ్యే విధానంగా వాళ్ళ నీడ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామో, వెంటనే మనకు బిజినెస్ రావడానికి ఖచ్చితంగా హోప్స్ అయితే ఉన్నాయి. కొంచెం ప్రయత్నం చేయడమే. ఇంకొక యాక్టివిటీ చెప్తాం. జనరల్గా మనం చనిపోయిన వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఎప్పుడైనా పాలసీ గురించి డిస్కస్ చేసామా? మనం చేయమండి. కానీ ఇండియాలో నెంబర్ 1 ఏజెంట్ భరత్ పరేఖ్ గారు ఆ సరౌండింగ్ ఏరియాల్లో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కస్టమర్ అయి ఉండాల్సిన అవసరం లేదు, రిలేషన్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎటువంటి అవసరం లేని ఏరియాల్లో కూడా ఈయన వెళ్ళి అది పనిగా ఆ పర్సన్కి ఆ పర్సన్కి పాలసీ ఉందా లేదా, ఉంటే వాళ్ళకు సంబంధించిన డెత్ క్లెయిమ్ నేను ఇప్పిస్తాను, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ నాకు ఇవ్వండి అని చెప్పి ఈయన విజిటింగ్ కార్డు ఇచ్చొస్తారండి. ఒక దండ వేసి వచ్చి వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్కి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చొస్తారు. బట్ మనం అలా చేస్తున్నామా? చెప్పండి. మనం ఆ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నాం.
చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా పాలసీ క్యాన్వాసింగ్ చేస్తాం సార్ అంటున్నాం. మనం ఇక్కడ పాలసీ క్యాన్వాసింగ్ చేయమంటం లేదు. మీరు గమనించారో లేదు, మీరు ఎవరైనా ఒక దాన్ని ఏమంటారు చావుకి వెళ్ళినప్పుడు అక్కడ జనరల్గా వాళ్ళ రిలేషన్స్ సంబంధించిన ప్రతి ఒక్కరు మీ పక్కకు వస్తారు, మీరు ఏజెంట్ అని తెలిస్తే. సార్ ఆ చనిపోయిన వ్యక్తికి ఎంత పాలసీ ఉంది అని అడుగుతారు. చూసారా, చనిపోయిన వ్యక్తికి ఎంత పాలసీ ఉంది అని మిమ్మల్ని అడుగుతారు. సో రిటర్న్గా మీరు అడగండి, ఉంటే ఉందని చెప్పండి. సార్ 5 లక్షలకు ఉంది, 10 లక్షలు ఎంత ఉంది, ఉంటే ఉంది. ఒకవేళ లేదనుకోండి, సార్ గతంలో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ పెద్ద మనిషి పాలసీ తీసుకోలేదు, బట్ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి నేను చెప్పబడలేదు, ఎలా ఉందో మీరు చూడండి అని జస్ట్ మనం ఆ ప్లేస్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అతన్ని క్రియేట్ చేయడం, అంటే ఆడ పడుకోమని చెప్పడం కాదు. ఇన్ కేస్ ఇక్కడ జరిగితే ఏంటి పరిస్థితి అనే దానికి 100% ఎగ్జాంపుల్గా అయితే మనం అలాంటి ప్రదేశాల్లో మనము చేయొచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు. సో ఇంకొక పాయింట్ చెప్పుకుందాం, డాటా షేరింగ్. ఈరోజు మీరు గమనించాలో లేదో, అక్కడక్కడ మన మార్కెట్లో సిమ్ కార్డులు సేల్ చేస్తూ ఉంటారు, గొడుగు లాంటిది పెట్టి. అలాంటి వాళ్ళ దగ్గర సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఈయన ఆధారు రిక్వైర్మెంట్స్ ఇస్తేనే కానీ ఈరోజు సిమ్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళతో మీరు ట్రైప్ అయ్యి వాళ్ళకి ఫ్రెండ్షిప్ కొద్దీ మీరు ఒక 4 సిమ్ కార్డులు వేరే వాళ్ళకి ఇప్పించండి అండి, దానివల్ల అతను మీకు ఏమవుతాడు, ఒక పరిచయం అవుతాడు. సార్ నాకు ఈ విధంగా ఎల్ఐసి కోసము కస్టమర్ డాటా అడుగుతుంది, దానికోసము నాకు కొన్ని నెంబర్స్ కావాలంటే అతను 100% ఇస్తాడు. సో అవేమైనా మీకు డాటా కలెక్షన్ అయింది, మీరు సెలెక్ట్ చేయండి అండి. ఆ సెలెక్షన్లో నుంచి అందులోంచి రిజల్ట్ వస్తుందని నేను అంటం లేదు. 10 ఒకట్లో ఒక్క రిజల్ట్ వచ్చినా మనం సక్సెస్ అయినట్టే. సో ఈ విధంగా అగైన్ ఇది పాత యాక్టివిటీసే మనకు ఐడియా ఉంది. మన బ్రాంచ్లో నుంచి పెయిడప్స్ కానీ, ఎస్బీస్ కానీ, మెచ్యూరిటీస్ కానీ, డెత్ క్లైమ్స్ కానీ, ఇటువంటి ఏదైనా వాళ్ళకు సర్వీస్ చేయండి. తద్వారా కూడా కొంతవరకు బిజినెస్ వచ్చేదానికి 100% అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం పాలసీ అడగడానికి ఇవ్వటం లేదు, మన పాలసీకి సంబంధించిన ఎంతో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేదానికి వెళ్తున్నాం. ఇది ఒక యాక్టివిటీగా చేయొచ్చు. అదేవిధంగా మెంబర్షిప్ అంటే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్స్, ఇలాంటి క్లబ్స్ ఉన్నాయి. ఇలాంటి క్లబ్బుల్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉందండి. ఎందుకంటే ఆ గ్రూప్ మెంబర్స్కి మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ అని ఒక పరిచయం అయితే ఏర్పడుతుంది. పరిచయం ఏర్పడినంతనే వాళ్ళు పాలసీ చేస్తారని కాదు, దాని ద్వారా మనకు కొంత డాటా కలెక్ట్ అవుతుంది. ఒక రకమైన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూనే వాళ్ళకి ఏదన్నా ఎల్ఐసి పరంగా ఏదైనా హెల్ప్ కావాలంటే మనం 100% చేయొచ్చు. అది కొత్త పాలసీ అయి ఉండొచ్చు, రివైవల్ అయ్యవచ్చు, రెన్యువల్ అవ్వచ్చు, పెయిడప్ అవ్వచ్చు, ఏదైనా. ఇలాంటి మెంబర్షిప్ వల్ల మనకు 100% డాటా కలెక్షన్ అయ్యేదానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. మనకు జనరల్గా పెద్ద పెద్ద పాలసీలకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇబ్బంది వస్తుంది, సిఏ అబ్జెక్షన్ పెడతాడు. బట్ అలాంటి సిఏని మీరు ఒక ఫ్రెండ్షిప్ కొద్దీ మీరు ఆయనతో ట్రైప్ అయితే, ఇది కొత్త పదం లాగా ఉంది, అలా ఏం కాదు, ట్రైప్ అవడం అంటే ఇందాక మనం ఏమనుకున్నాము, ఒక 4 మన కస్టమర్లనే ఆయనకి ఏం చేస్తాము, ఆడిట్ చేసేదానికి అవకాశం ఇప్పిద్దాం. అప్పుడు ఏమవుతారు, మనం ఒక 4 కస్టమర్లు సిఏ గారికి ఇచ్చినట్టు అవుతుంది. రిటర్న్గా మనం ఏం తీసుకోవలేదు. మనకు ఇంకేదన్నా అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఏదన్నా ఓన్లీ డేటా కలెక్షనే, మనం ఎక్కడ పాలసీ గురించి మాట్లాడటం లేదు. ఆ డాటా కొంతవరకు ఆయన మనకి ఇవ్వగలిగితే అందులో నుంచి సెలెక్ట్ చేసి, అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ సిఏకే ఏజెన్సీ కోడ్లు ఉంటాయని. అందరికీ ఉండవండి, కొందరికి ఉంటాయి. సో మన ఉండే 10 సిఏల్లో ఒక సిఏ ఏజెన్సీ కోడ్ లేని సిఏ మనకు దొరికినా కూడా అతని నుంచి చాలా డాటా మనకైతే 100% వస్తుంది. దానికి ఏం లేదు, మనం వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేయడమే. మనం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాం అనేది ఈరోజు మనం ఆలోచించగలిగితే రేపు వాళ్ళకు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతారు. చూడండి, ఇందాక నిన్న మనం ఒక 15 చెప్పుకున్నాం, ఈరోజు ఇంచుమించు ఒక 10 to 12 చెప్పుకున్నాం. ఈ అన్ని సెగ్మెంట్ల నుంచి మీరు ఒక 100 మంది డాటా కలెక్షన్ చేయగలిగిన ఆల్మోస్ట్ 25 into 100 2500 మంది. 2500 మందితో మీరు 5 నెలల్లో, పోనీ మనం 2000 మనకు ఆ డాటాలో నుంచి ఉపయోగపడకపోయినా
అట్లీస్ట్ 500 మందితో మీరు ఈ 5 నెలల్లో, అంటే నెలకెన్ని 100 అయినాయి, 100 మందిని మీరు రెగ్యులర్గా ప్రొఫెషనల్గా కలిసి మన దగ్గర ఏదైతే ప్లాన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నెలకు 100లో మీరు ఎంత కష్టపడి ఆరు ఇష్టపడి చేశారు అంటే అట్లీస్ట్ 20 పాలసీలు అయితే అవుతాయండి. 100లో 20 అంటున్నాను నేను. 5 నెలల్లో 5 నెలల్లో మీరు ఇదే విధంగా యాక్టివిటీ వైజ్గా చేస్తే 5 నెలల్లో 5/20 అట్లీస్ట్ ఒక 100 పాలసీలతో ఒక శతక వీరైతే అవ్వచ్చు. మనం అవ్వకపోవడానికి ఒకటే రీజన్ అండి, మనం ప్రయత్నం చేయకపోవడం. సో ఇంత డాటా కలెక్ట్ చేశాం సార్, ఈ కలెక్ట్ చేసిన డాటాలో సెలెక్ట్ చేశాము. కస్టమర్తో కలిసేటప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలా, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఎలా సమాధానాలు ఇవ్వాలా అనే దాని మీద నెక్స్ట్ వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం. మీరు 100% నాకు డాటా కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన డేటాలు సెలెక్ట్ చేస్తే వాళ్ళ నుంచి బిజినెస్ ఎలా రావాలా ఈ 5 మంత్స్లో కాదండి, మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ నెలలోనే 100 పాలసీలు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనే దాని మీద నేను మీకు స్పెషల్గా, మీరు దానికి ఇంట్రెస్ట్గా ఉంటే నేను స్పెషల్గా మీకు గైడ్ చేసేదానికి నా వంతు సహకారం చేస్తాను.